జై శ్రీరామ్ అండి అందరికీ. ఏ 2 పడవల మీద కాలేసినోడు ఖచ్చితంగా మునిగిపోవాలి, లేదంటే ఒక పడవ మీదకి రాలేడనమాట. అలా ఉంటుంది కొంతమంది పరిస్థితి. నేను మొన్నే చెప్పానన్నమాట, వెండి అలా తీసుకోకండి, తీసుకుంటే దెబ్బతింటారు. ఖచ్చితంగా వెండి తీసుకున్న తర్వాత మీరు రిటర్న్ చేస్తే మీకు తరుగు మజూరి ఇవన్నీ పోను, మీకు చాలా వరకు తక్కువ వస్తుంది. అమౌంట్ 70% మాత్రమే వస్తుంది వెండికి. అదే బంగారం అయితే గ్రాము తీసుకున్నా ఖచ్చితంగా ఎక్కువ అమౌంట్ వస్తుంది. కాబట్టి ఆశపడిపోయి కేజీ వస్తుంది అన్న ఆశతోటి కొనమాకండి, జాగ్రత్తగా ఉండండి అని నేను మొత్తుకున్నా అనమాట. అయితే అవతల వాళ్ళ వీడియోకి వచ్చినంత హైప్ మన వీడియోస్కి రావు కదా. అందులోనూ అక్కడున్న భజన బ్యాచ్ మన మాటలు ఆలకించుకోరు. అవతల పర్సన్ చెప్పంగానే పొలోమని అమ్మో చెప్పిందిరా, ఇంకా అసలు ఈమె ఎనలిస్ట్ కంటే ఎక్కువ ఉంటుంది గెస్సింగ్ అనేది. సో ఖచ్చితంగా చెప్పారంటే తీసుకోవాలి అని కొంతమంది పోయి కొనే ఉంటారు. 100కి 200% కొంతమంది కొనే ఉంటారు. ఈరోజు చూసారా, నేను మొన్న చెప్పానా, 2-3 రోజులు అవుతుంది నేను చెప్పి కూడా, సడన్గా నిన్న ఎలా తగ్గిపోయిందో చెప్పండి. వెండి బంగారం ఇదంతా కూడా అమౌంట్ ఎంత తగ్గిపోయిందో చెప్పండి. అవతల వాళ్ళ మాట విని మీరు ముందుకు పోతే ఈరోజు మీరు ఎంత నష్టపోయారో మీకైతే క్లియర్గా అర్థమైంది కదా. ఎందుకు ఇంతలా చెప్తున్నాను నేను అనేది ఇప్పటికన్నా అర్థమైందా? పైగా మళ్ళీ ఎలా కవరింగ్ చేసుకొని వస్తారంటే జనాలందరూ క్వశ్చన్ చేస్తూ ఉండుంటారు. అందుకనేసి కవరింగ్ చేసుకోవడం ఏంటంటే, నేను తక్కువ ఉన్నప్పుడు కొనుక్కున్నాను, 1,70,000 1,50,000 ఉన్నప్పుడు కొనుక్కున్నాను, మళ్ళీ 1,50,000 1,70,000 అప్పుడు కొని మళ్ళీ నేను 4 లక్షలు అప్పుడు అమ్మాను. సో లాభానికే నేను అమ్ముకున్నాను అంటే అందరూ అమ్ముకోవడానికి కొనుక్కోకపోవచ్చు, సేవింగ్ కోసం కూడా పెట్టుకొని ఉండొచ్చు. అలాంటి వాళ్ళు అయితే నష్టపోతారు కదా. అమ్ముకున్న వాళ్ళు బాగుపడతారు, బాగానే ఉంది, అమ్ముకుంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది కాబట్టి ఓకే. పైగా మనకి చెప్పిన రోజుకి వాళ్ళ దగ్గర వెండే లేదు, అమ్మానన్న విషయం కూడా ఆ రోజు మనకి చెప్పలేదు. ఈ రోజున ఏంటంటే అందరూ క్వశ్చన్ చేసేసరికి ఏం చెప్పాలో అర్థం కాక నేను లాభానికే అమ్మాను అన్న విషయం ఈ రోజున చెప్తున్నారు. మరి అదే విషయం నిజంగా అండి నాకు అవసరం వచ్చింది నేను అమ్మేశాను అనే విషయం మరి మొదటి రోజు ఎందుకు చెప్పలేదు? ఇక్కడే అర్థమైంది కదా మీకు. మాటలు మార్చడం అనేది కొంతమంది మనుషుల లక్షణం. అది పుట్టుకతో వచ్చింది, పుడకల దాకా పోదు అని అంటారు కదా. సో అలాగనమాట. ఫస్ట్ నుంచి ఉన్నది మధ్యలో పొమ్మంటే ఎలా పోతుంది చెప్పండి. మాటలు మార్చడం మనిషి నైజం. అవసరమైతేనేమో అవతల వాళ్ళని డైరెక్ట్గా ముంచేసేయాలి, లేదు వాళ్ళు తేలుతున్నారని డౌట్ వచ్చినప్పుడు మనం ఎస్కేప్ అవ్వడానికి ఏదో ఒక రీజన్ అయితే వెతకాలి. అలా వెతుక్కుంటూ వచ్చింది అన్నమాట ఈ ఆలోచన అనేది. సడన్గా ఇప్పటికిప్పుడు ఎప్పటియో సర్ది వీడియోలు కదా పెట్టేది, అంటే 4 రోజుల క్రితం వీడియోలని ఫ్రెష్గా వాటిని రుద్ది వాటికి కొత్తగా కలర్లు అంటించేసి ఏదో నిన్నగాక మొన్న జరిగింది ఈరోజే జరిగింది అన్నట్టు చెప్తారు కదా. మరి ఈరోజు ఎందుకు అంత హఠాహఠావుటిన వచ్చేసి మళ్ళీ పైగా ఎలా కవరప్ చేశారు అంటే, నేను అమ్ముకున్నాను ఈ లాభానికి. మరి అమ్ముకున్న విషయం కూడా అందరికీ చెప్పాలి కదా, అవునా కాదా? ఇప్పుడు మీరందరూ కూడా అమ్ముకుంటారుగా. అవతల పర్సన్ కొన్నప్పుడు మీరందరూ కూడా కొనుక్కోవడానికి ముందుకెళ్ళినప్పుడు అవతల పర్సన్ అమ్మిన విషయం అప్పుడే చెప్పుంటే మీరు కూడా అమ్ముండేవారు కదా. అదే కదా. మరి నేను ఎప్పుడు ఫస్ట్ నుంచి చెప్పేది ఏంటంటే, పక్కనోళ్ళు ఏదో చేశారని మనం ముందుకు పోయి చేసామంటే పక్కనోళ్ళు మునిగితే మనం కూడా మునుగుతాము. సరే మన అదృష్టం బాగుండి పక్కనోడు తేలితే మనం తేలుతాం అన్నమాట. కాకపోతే ఎప్పుడూ కూడా లక్ అనేది ఎప్పుడన్నా ఒకసారి పరీక్షించుకోవచ్చు, కానీ ఇంత పెద్ద పెద్ద అమౌంట్లలో మన లక్ని పరీక్షించుకోకూడదండి. తగ్గితే ఒకేసారి ఢామ్ అని తగ్గిపోతుంది, తర్వాత మనకి ఉసూరం అనిపిస్తుంది. అంటే మనకి ఆ పక్కన వాళ్ళు ఆలోచన ఇవ్వకపోతే మనం అంత రేటు పెట్టి కొనం కదా, తక్కువ రేటు పెట్టి కొనుక్కునే వాళ్ళం, లేదా తగ్గినప్పుడే చూద్దామన్న ఒక ఆలోచనతో ఆగిపోయే వాళ్ళం. చెప్పంగానే అవతల వాళ్ళు ఏదన్నా హైప్ ఇవ్వంగానే అవును కదా, నిజమే కదా, ఇప్పటికే లేట్ అయింది, ఇంకా కొనుక్కోకపోతే ఇంకా ఆ రోజు చెప్పేటప్పుడు ఏమని చెప్పారు, నేను పలానా రోజు వెళ్ళాను, పలానా అమౌంట్ ఉండింది, మళ్ళీ 2 రోజులకి ఇంకా పెరిగింది, మళ్ళీ 4 రోజులకి అది ఇంకాస్త పెరిగింది, దానికి తోడు నేనే కలుపుకోవాల్సి వచ్చింది అని చెప్పారు. కరెక్టే. మరి ఆ మాట విని మిగతా వాళ్ళు కూడా అదే ఫీలింగ్స్లో ఉంటారు కదా. అమ్మో ఈరోజు కట్టుకోకపోతే, ఈరోజు కొనుక్కోకపోతే రేపు ఇంకొంచెం పెరిగినప్పుడు కొనాల్సి వచ్చుద్ది, ఎల్లుండి ఇంకా పెరుగుతుంది, ఎందుకు అంత అవస్థపడ్డాం, ఉన్నప్పుడు ఇంత కొనుక్కుంటే అయిపోయిద్దని పోయి కొన్నారు. సరే కొనుక్కున్నారు, అదేమైంది, జస్ట్ 4 రోజుల్లో విపరీతంగా డౌన్ అయిపోయిందండి. పాపం ఆ రేటు కొన్నోళ్ళకి డబల్ వెండొచ్చుద్ది ఇప్పుడు.
అంటే ఇప్పుడు 1,00,000 1,50,000 ఉందనుకోండి, ఇప్పుడు 1,50,000కే దిగిపోయింది జనరల్గా. మనం 3,00,000 అప్పుడు కొన్నాము. అప్పుడు ఏందండి, ఇంకా సగం మందం వెండి మనకు వచ్చుద్ది కదా, ఎక్స్ట్రా వచ్చుద్ది కదా ఇప్పుడు కొనుంటే. కాబట్టి ఎప్పుడు పక్కనోళ్ళ ఆలోచనని బేస్ చేసుకొని మనం ముందుకు పోవద్దు. ఇచ్చేవాళ్ళు కూడా నిజంగా అండి, సెన్స్ ఉంటుందో ఉండదో మరి నాకు అర్థం కాదు. కానీ సరే, మనం అంటే నష్టపోయామో లాభపడ్డామో మన వరకు ఉంటే ఓకే. కానీ 10 మందికి పుయ్యడం దేనికండి? 10 మందికి లేని ఆలోచన క్రియేట్ చేయడం దేనికి? అసలే ఆడోళ్ళకి ఏముంటుంది, బంగారము వెండి ఈ పిచ్చి బాగా ఉంటుంది కదా. సో ఆటోమేటిక్గా మనం టెంప్ట్ అయితే అయిపోతాం కదా. ఇంకోటి ఏంటంటే, ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి పొద్దుస్తమానం ఏముంటుందో తెలుసా మనసులో, అమ్మో నా పిల్లలు ఫ్యూచర్లో బాగుండాలి, వాళ్ళు బాగుండాలంటే ఇన్కమ్ ఏ రకంగా మనం బ్యాలెన్స్ చేయాలి అంటే, మనం బంగారం కొనుక్కొని వెండి కొనుక్కొని పక్కన పెడితే మన నెక్స్ట్ తరాలు బాగుంటాయి. అంటే మన పిల్లలు పెద్ద అయ్యేసరికి ఇది రేటు పెరుగుతుంది, పిల్లలకు అవసరానికి ఉపయోగపడుతుంది. లేదంటే పిల్లలు కొంచెం ఏజ్ వచ్చేసరికి, చదువులకు వచ్చేసరికి ఇది పెరిగిందనుకో, ఇది అమ్మేసి పిల్లల చదువులకి, పెద్ద పెద్ద చదువులకి మనం పే చేసుకోవచ్చు అనే ఆలోచనతో ఆడవాళ్ళం ఉంటాం. సహజం ఆడవాళ్ళకి అందరికీ. నాకు తెలిసి 199 మంది ఆడవాళ్ళకి, పెళ్ళైన వాళ్ళకి, పిల్లలు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇదే ఆలోచన ఉంటుంది. పిల్లల మీద, పిల్లల కెరియర్ మీదే ఆలోచన ఉంటుంది. సో మనకి చేతనైనంత వరకు మనం చిన్నవి చితకయ్యి కొనుక్కొని ఈ పిల్లల పనికొస్తుంది అన్నట్టు పక్కనైతే ఉంచేస్తామన్నమాట. సో అలాంటి మైండ్ సెట్ ఉన్న మనల్ని ఇలాంటి వాళ్ళు ఇంకాస్త కదిలిస్తారు. అంటే ఇప్పుడే కొనండి, రేట్ ఎక్కువ ఉంది, ఇప్పుడే కొనండి అని ఇంకెక్కడ లేని ఊపు అనేది ఇచ్చేస్తారనమాట. ఇచ్చేసరికి మనకెందుకు ఆగుతుంది ఆ ఊపు? మనం పోయి బర్రా కొనేస్తాము. తీరా తగ్గిన తర్వాత మనమే సతికలు పడతాం అనమాట. మనం బయటకి చెప్పుకోలేము, అలా అని ఉంచలేము. నరక యాతన పడాలండి నిజంగా. కొన్ని విషయాలు మనకి మన సెల్ఫ్గా మనం తీసుకుంటే మనకి ఓన్ డెసిషన్ ఏందనేది మన డెసిషన్ మీద మనకు ఉంటుంది. అదే పక్క వాళ్ళ మాటలు విని మనం ముందుకెళ్ళామనుకోండి, పక్క వాళ్ళనే తిట్టుకుంటాం. అరే ఇక చూడు పలానావ చెప్పింది, నేను మోసపోయాను, నేను నష్టపోయాను, అది ఇదని తిట్టుకుంటారు. జనాలతోటి తిట్టుకోవడం అవసరమా అండి? చెప్పండి. ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడం ఇదంతా కరెక్టేనా? అసలు అన్నెసెసరీవి చెప్పొద్దండి. కొన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు. అందులోనూ మళ్ళీ సగం చెప్పి సగం దాచిపెడతారు. అంటే కొన్న విషయమేమో చెప్తారు, అమ్మిన విషయమేమో దాచిపెడతారు. మరి తీరా ఏంటంటే జనాలు అక్కడ వెల్లువలాగా డౌట్లు వస్తాయి, కోపం వస్తుంది అనే ఆలోచనతోటి చెప్పేసరికి ఇప్పుడు ఏంటంటే, ఇంకా నాకు అవసరం ఉంది, నేను ఇంతకు అమ్మాను అని ఇండైరెక్ట్గా ఏంటంటే నేను లాభంలోనే ఉన్నాను అని చెప్పడానికి ట్రై అయితే చేశారు. కానీ అదంతా ఫెయిల్ అయిపోయింది. అర్థమైపోయింది కదా, చూసేవాళ్ళకి అర్థం కాదా అండి? ఎప్పటియో సర్ది వీడియోలు వచ్చేవాళ్ళకి ఇక ఫ్రెష్ వీడియో ఎందుకు రిలీజ్ చేశారు అంటే రీజన్ ఇందుకే. ఖచ్చితంగా అందరు క్వశ్చన్ చేస్తారు కదా, నీ మాట విని మేము కొన్నాము, మేము నష్టపోయాము అని బయటకు వస్తుంది అనమాట. టాక్ అనేది బయటకు వచ్చుద్ది. అందరు ఎక్కడ వీడియోస్ చేస్తారు, అందరు ఎక్కడ మాటలు అంటారు అనే భయానికి ముందే మనం కవరింగ్ అనమాట. మనం కవరింగ్ చేసేసుకుంటే అయిపోతుంది కదా. అంటే నేను ఇలా తీసుకున్నాను, ఇలా అమ్మేశాను, నేను ప్రాఫిట్లోనే అమ్మేశాను అని. మరి అదే ప్రాఫిట్లో అమ్మిన విషయం అది వెండి అనేది లాభంలో ఉన్నప్పుడే చెప్పొచ్చు కదా. జనాలు కూడా మరి అదే ప్రాఫిట్లో అమ్మేసుకునేవాళ్ళు కదా. అంటే మీకు ఉపయోగపడేవేమో మీరే వాడుకుంటారు, పక్కనోడికి ఉపయోగపడే మాత్రం అవసరం లేదు. పక్కనోడిని ముంచేయేమో చెప్తారు, కానీ పక్కనోడికి కూడా ఆ విషయం ఉపయోగపడుతుంది అంటే దాచిపెడతారు, బయటికి చెప్పకుండా దాచిపెడతారు. ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఏమన్నంటే భజన బ్యాచ్ వచ్చేస్తారు ఇంకా మన మీద పడిపోవడానికి, మనల్ని మాటలు అనడానికి, లేకపోతే మన దగ్గర కామెంట్ పెట్టడానికి. వాళ్ళకి భలే వచ్చేస్తాయండి నిజంగా చేతులు. సరే, వాళ్ళకి వచ్చిన మన సిస్టర్స్ మనల్ని వదలరు కదా. మన సిస్టర్స్ మనకు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళతోటి మాటలైతే దిగుతారనమాట. నేను ఆన్సర్ ఇచ్చినా ఇవ్వకపోయినా మన సిస్టర్స్ ఉన్నంత వరకు నాకైతే టెన్షనే లేదండి. ఎందుకంటే నా మీద మాట పడడానికి ముందు, నన్ను అనడానికి ముందే నిజంగా ముందుకొచ్చేసి నాకు చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారండి అందరూ కూడా. అసలు పేరు ఇందులో నేను పేర్లు చెప్పట్లేదు, ఎందుకంటే ఒకళ్ళ పేరు చెప్పి ఒకళ్ళ పేరు మర్చిపోయినా కానీ అందరూ హట్ అవుతారని నేను పేర్లు చెప్పట్లేదు. నాకు సపోర్ట్ చేసే మన సిస్టర్స్ అందరికీ హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు నాకంటే ముందే అవతల ఏదన్నా కామెంట్ రాగానే మీరే రిప్లై ఇస్తున్నారు. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.